మీ అందరికీ రోంబో చెప్తున్నాడు నమస్తే. అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. నైట్ అంతా ఫుల్లుగా చిల్లయ్యి మీ అందర్నీ కలవడానికి ఇప్పుడు రోంబో వచ్చేశాడు. హే హే, మీ అందరి కోసం తెచ్చేశా. దారిలో కలిసిన స్వామిజీ నుండి మీ 2026 జాతకాలన్నీ పట్టుకు వచ్చేశా. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మేషరాశివారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2 మరియు అవమానం 4. మేషరాశివారికి 2026 అంటే పట్టుకుంటే బంగారం, పెట్టుకుంటే ఉంగరం. లేచినోడే లోకం చూసినోడు అన్నట్టుంది. ఇప్పుడు లేచి పని మొదలెడితే డబ్బు మీ వెనకాలే తిరుగుతుంది. వృషభరాశి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4. వృషభరాశి వారికి ఈ సంవత్సరం డబ్బు వస్తుంది కానీ నిలవదు. చేతిలో నీళ్లు పోసుకున్నట్టు డబ్బు జారిపోతుంది. సేవింగ్స్ లేకపోతే చివరికి ఇబ్బంది. మిథున రాశి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7. మిథున రాశి వారికి నోరుంటే 100 సమస్యలు. మాటలు అదుపులో పెట్టితే పనులు సెట్ అవుతాయి. మౌనం పాటిస్తే లాభమే లాభం. కర్కాటక రాశి ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7. కర్కాటక రాశి వారికి ఆలోచన లేకుండా అడుగు వేస్తే గోతిలో పడ్డట్టే. లెక్కతో నడిస్తే నెమ్మదిగా స్థిరత్వం వస్తుంది. సింహరాశి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 3. సింహరాశి వారికి సింహం చిన్నదైనా సింహమే అన్నట్టు ఉంటుంది. పేరు పరపతి పెరుగుతాయి. డబ్బు ఆలస్యమైన గౌరవం మాత్రం తగ్గదు. కన్యరాశి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3. కన్యరాశి వారికి లెక్క తప్పితే లాభం తప్పుతుంది. ప్రతి అడుగు చూసి వేస్తే చిన్నదే పెద్ద ఫలితమిస్తుంది. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రీనే కదా. కింద కనపడే గంటని కూడా కొట్టిపడేయండి. తులారాశివారికి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6 మరియు అవమానం 2. తులారాశివారికి ఖర్చులు ఎక్కువే, కానీ పేరు మాత్రం ఊరంతా వినిపిస్తుంది. అప్పుల జోలికి పోకపోతే సంవత్సరం సేఫ్. వృశ్చిక రాశి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6. వృశ్చిక రాశివారికి డబ్బు వచ్చేదారి బలంగా ఉంటుంది, కాని నోరు అదుపులో లేకపోతే నోటితో కాలు కోసుకున్నట్టే. ధనస్సు రాశి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 2. ధనస్సు రాశివారికి కాలం కలిసివచ్చే సంవత్సరం. రాయి కూడా నెయ్యిలా కరుగుతుంది. అవకాశం వస్తే ఆలస్యం చెయ్యొద్దు. మకర రాశి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 4. మకర రాశివారికి కష్టపడితే కాని ఫలితం రాదు. ఈ సంవత్సరం ఓపిక పరీక్షే. సేవింగ్స్ చేస్తే చివరికి ఊరట లభిస్తుంది. కుంభరాశి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 5. కుంభరాశివారికి గమ్యం తెలియక అడుగు వేస్తే సమస్యలు వెంటపడతాయి. ఒక్కసారి లక్ష్యం ఫిక్స్ అయితే వెనక్కి చూసే పని లేదు. మీనరాశి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2. మీనరాశివారికి అదృష్టం తలుపు తట్టే సంవత్సరం. చేతిలో ఉన్న అవకాశాన్ని వదులుకోకపోతే డబ్బు పేరు రెండూ మీవే. ఓకే, టాటా, బాయ్ బాయ్. మళ్ళీ ఒక కొత్త గాసిప్స్తో మళ్ళీ కలుద్దాం. మీరు మాత్రం షేర్ చేయడం మర్చిపోవద్దు.